రూపాయల కార్ మేడం ఫరెవర్ లివింగ్ కంపెనీ ద్వారా గిఫ్ట్ గా తీసుకోవడం జరుగుతున్నారు. ఒక ఎక్సలెంట్ ఆపర్చునిటీ, ఒక ఆర్డినరీ మ్యాన్ ఫరెవర్ ఆపర్చునిటీ ద్వారా ఎక్స్ట్రాడరీ అవ్వచ్చు అని చెప్పడానికి మరొక టెస్ట్ కొని మనం విందాం. సో మేడం, మీ పేరు అండ్ ఫరెవర్ రాకముందు మీరు ఏం చేసుకుంటున్నారు? ఎక్కడి నుంచి? నేను ఫరెవర్కి ఎలా వచ్చానని షేర్ చేసుకుంటాను. ఈ కంపెనీకి రాకముందు నేను యాక్చువల్గా సాఫ్ట్వేర్ గా వర్క్ చేస్తున్న 4 years ఎక్స్పీరియన్స్ ఉంది. బట్ ఏంటంటే జాబ్ లో మనకు ఎలా ఉంటుందంటే మనకు ఫిక్స్డ్ శాలరీ ఇస్తారు. ఆ ఫిక్స్డ్ శాలరీ అనేది ఎందుకంటే ఒక 2 days ఉంటుంది, 3 days మనకి ఇన్కమ్ వచ్చిన తర్వాత మహా అంటే ఒక 10 days అంతకుముందు చెప్పుకోతారు. అలాంటి సమయంలో కరోనా వచ్చింది. కరోనా టైంలో ఆల్రెడీ మా జాబ్స్ తీసేశారు. నేను చాలా ఫేస్ చేశాను. యాక్చువల్గా నాకు ఎంఎస్సీ డిగ్రీ అనమాట. బట్ ఎంత చదువుకున్నా బయట ఉద్యోగాలు మనకు కరెక్ట్ గా ఉద్యోగాలు లేవు. అలాంటి సమయంలో నేను ఆన్లైన్ లో సర్చ్ చేస్తాను, నాకు ఈ ఫరెవర్ ఆపర్చునిటీ పరిచయం. అది కూడా స్టేటస్ చూసి వచ్చాను. మా సిస్టర్ స్టేటస్ పెట్టింది, ఏదో స్టేటస్ చూసాను. ట్రైనింగ్స్ ఫస్ట్ స్టార్టింగ్ లో మీటింగ్స్ అన్నారు, మీటింగ్స్ కూడా విన్నాను. 2 మీటింగ్స్ విన్నాను. నాకు ఏం క్లారిటీ అయితే రాలేదు. ట్రైనింగ్స్ అన్ని కంప్లీట్ గా విన్నాను. విన్న తర్వాత ఇక్కడ ఏంటంటే నాకు బాగా నచ్చింది ఏంటంటే నేను అనుకున్న ఆపర్చునిటీ నాకు దొరికింది. ఫరెవర్ లో నా లైఫ్ ఉంది. నేను ఎప్పుడు కూడా బయట ఇలాంటి ఆపర్చునిటీ కోసం బయట ఎన్నో ఉద్యోగాలు చేశాను. దాదాపు నాకు 7 years నేను జాబ్స్ కోసం గవర్నమెంట్ జాబ్ కూడా ప్రిపేర్ అయ్యేదాన్ని. బట్ ఏంటంటే ఫరెవర్ ఆపర్చునిటీ విన్న తర్వాత చాలా చాలా హ్యాపీగా అనిపించింది. సాఫ్ట్వేర్ జాబ్ చేశారు, స్టార్టింగ్ సార్